యాసంగి పంటలు మొదలైనవి, ఇప్పటికీ రైతులకు యూరియా దొరకని పరిస్థితి. పొద్దుగాల నుంచి రాత్రి వరకు రైతులు పడిగాపులు వాస్తున్నా కూడా ప్రభుత్వం దీనిపైన ఇప్పటి వరకు పట్టించుకోని పరిస్థితి. సో ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి, పాటలు పాడడానికి ఇద్దరు సందీప్ గారు ఉన్నారు. అన్న, యూరియా గురించి మీరు ఒక అద్భుతమైన పాటలు పాడారు, రైతుల గోస గురించి వాడారు. ఒక్కసారి మా కోసం ఆ పాట పాడాల్సిందే కోరుతున్నాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి యూరియాని యాప్లలో కాదు పెట్టాల్సింది, షాపులలో పెట్టు. షాపులలో పెడితే నియర్ బై రైతులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వచ్చి యూరియా తీసుకుంటారు. ఇప్పుడు షాపులలో లేదు, యాప్లలో లేదు. వాళ్ళ నలుగురు బ్రదర్స్ అయినటువంటి వాళ్ళ ఇళ్లలో పైసలు తప్ప యూరియా లేదు. కాబట్టి వానాకాలం టైంలో వాడినటువంటి పాట కనీసం మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితినైనా ఇప్పటికెళ్ళా కొంత మెరుగుపరుస్తారని అనుకున్నాం. కానీ ఇప్పుడు అంతకు మూడింతలు ఎక్కువ ఉన్నది యూరియా షార్టేజీ. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారి లేనోడాయనే, నాడు పచ్చాని పల్లెల్లో నెలవంక తీలు నిలిసిన రైతన్నా, వాడిపోయి నేడు కూలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా, దేశానికే తిండి పెట్టేటి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు. ఒక్క యూరియా బస్తా కోసం అరిగోసలు పడుతున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తండ్లాట పడుతున్నాడు. ఒక్క యూరియా బస్తా కోసం అరిగోసలు పడుతున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తండ్లాట పడుతున్నాడు. ఈ తండ్లాట పడేటటువంటి రైతుల కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి వాళ్ళ ఉసురు తగులుతుంది. రాబోయే రోజులలో ఖచ్చితంగా వాళ్ళు ఈ రైతులే ఖచ్చితంగా పాతాల లోతుకు తొక్కి మళ్ళొకసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ జెండా, గులాబీ జెండా ఎగరబోతున్నది. థ్యాంక్ యూ.